విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు, దినక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. పనులు జరుగుటలేదని అనుకొనవద్దు, అనవద్దు. చప్పట్లు గట్టి కొడదాం. పనులు జరుగుటలేదని అనుకొనవద్దు, అనవద్దు. మనమీదరము నందరమున, మనమీదరము నందరమున, పనిలో నుండగా ఫలమేట్లుండదు, పనిలో నుండగా ఫలమేట్లుండదు. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు, దినక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవుని బిడ్డలారా, పనులు జరుగుట లేదని అనుకొనవద్దు, అనవద్దు. మనమిద్దరము నందరము, పనిలో నుండగా ఫలమెట్లు ఉండదు. మరి నేను ప్రార్థన చేస్తున్నా, మరి దేవుని సేవకురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ పనిలో తప్పక ఫలితాన్ని మనం చూడగలుగుతాము. దీంట్లోనే దాదాపుగా 6 చరణాలు ఉన్నాయి. ప్రతి చరణం కూడా మనల్ని ఆ విధంగా బలపరుస్తుంది. బహిరంగముగా ఫలితములు కనబడకున్నవని అనవద్దు, బహుగా అంతరంగమునందలి ఫలము నాకు కనబడుచున్నవి. బహిరంగముగా ఎక్కువ మనసులు ఏం ఆశిస్తారంటే బహిరంగముగా ఫలితాలు కావాలని ఆశిస్తారు కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఈ పాట రచయిత అంటాడు, అంతరంగమునందు దేవుడు నీ ఫలాలు చూస్తున్నాడు అంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ ఒక్క చరణం కూడా పాడుకొని, మనో విచారం అంటే మీకు తెలుసుగా, దాని గురించి నేను ఇంకా వివరించాల్సిన ప్రతి వాళ్ళకి ఏముంటుందంటే మనో విచారం ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో తండ్రికి ఉంటుంది, తల్లికి ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలి. ఓకే. బహిరంగముగా ఫలితములు కనబడకున్నవని అనవద్దు,
బహిరంగముగా ఫలితములు కనబడకున్నవని అన్నవోతు. బహుగా అంతరంగమునందలి బహుగా అంతరంగమునందలి ఫలములు నాకు కనబడుచున్నవి. ఫలములు నాకు కనబడుచున్నవి. మనో విచారము కూడదు నీకు. మహిమ తలంపులే కావలెను. మరొకసారి, మనో విచారము కూడదు నీకు. మహిమ తలంపులే కావలెను. దినాక్రమాన దివ్య గుణంబులు దినాక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును. దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకు. మహిమ తలంపులే కావలెను. మనో విచారం కూడదు నీకు. మహిమ తలంపులే కావలెను. దేవుని సంగమా, పోయిన ఆదివారము వాక్యము పాశ్రమ్మ గారు కూడా ఫోన్ చేసి అత్తమ్మకు జమ్ము కూడా ఆ మాటలు చెప్పిందండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు చాలా అవసరము. మన ఆత్మలకు, దేహానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మ కూడా దేవుని యొక్క వాక్యము అంత అవసరం. మరొక్కసారి ప్రభుకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నువ్వెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసి తినో అతని పేరు బోయాజు అనిను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టబడడం జరిగిందంటే, నిన్ను గౌరవించిన వాడు దీవింపబడును. నిన్ను గౌరవించిన వాడు దీవింపబడును. ఒకసారి అందరు కూడా గట్టిగా చెప్పండి, నిన్ను గౌరవించిన వాడు దీవించబడును. ఇంకొకసారి గట్టిగా స్వరం పెంచండి, నిన్ను గౌరవించిన వాడు దీవింపబడును. ఓకే, దేవుని బిడ్డలారా, పోయిన
2023 సంవత్సరంలో రూతు గ్రంథముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నేను పోయిన సంవత్సరము ప్రసంగాలన్నీ కూడా దేవుని బిడ్డలారా ఇందులోనే ఉన్నాయి. పోయిన సంవత్సరం ప్రసంగములు, పోయిన సంవత్సరం 52 ప్రసంగాలు, ఆదివారాలు, డిసెంబర్ 31 వచ్చిన ఒక ప్రసంగం, మొత్తము పోయిన సంవత్సరం 53 ప్రసంగాలు చేయడం జరిగింది. అందులో ఒక ప్రసంగము రూతు గురించి కూడా చెప్పడము జరిగింది. దేవుని బిడ్డలారా, ఆ విధంగా నేను తనిఖీ చేశాను. ఇంకా దాని మీదనే మాట్లాడుతున్నాను, వేరే దాని మీద అనుకున్నప్పుడు రూతు విషయంలో మాట్లాడినప్పుడు ఆ రోజు వేరే రెఫరెన్స్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఈ వాక్యం మీద నేను ఎన్నడూ మాట్లాడలేదు, మీరు కూడా ఇక్కడ ఎన్నడూ కూడా వినలేదనేదే నా యొక్క రూఢైన నమ్మకమని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఈ వాక్యం మీద ఎప్పుడు కూడా మనము మీరు ఒకవేళ ఎక్కడన్నా సభల్లో ఎక్కడ ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే ఈ వాక్యం మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎక్కువగా ఒత్తిడి చేయడం వలన ఈ వాక్యం మీద మరి సిద్ధపాటు కలగడం జరుగున్నది గనక దేవుడు తప్పక ఈ వాక్యం నుంచి మనందరితో కూడా మాట్లాడతాడు. గట్టిగా ఒకసారి ప్రభుకు స్తోత్రములు చెప్పుదుముగాక. ఇంకొకసారి గట్టిగా చెప్పుదుముగాక. ఇంకొకసారి అందుముగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ రూతు గ్రంథములో ఈ 2వ అధ్యాయములో ఈ 19వ వచనములో దేవుని బిడ్డలారా, వృద్ధాపములో ఉన్న నయోమి మనకు కనబడుతుంది. తగ్గిన స్థితిలో ఉన్న నయోమి మనకు కనబడుతుంది. బలము ఉడిగిపోయిన పరిస్థితుల్లో ఉన్న నయోమి మనకు కనబడుతుంది. ముసలి తనములో ఉన్న నయోమి మనకు కనబడుతుంది. ఈ ముసలి ఆవిడ, ఈ నయోమి గారు తన కోడలైన రూతుతో, నయోమికి 2 కోడాన్లు ఉన్నారు, అది మీరు బాగుగా ఎరుగుదురు. ఎట్లా మీరు బాగుగా ఎరుగుదురు? నయోమిని చూశారా? నయోమి కోడాలను చూశారంటే మన నేత్రములతో చూడకపోయినా వాక్యములో ఉన్న ఈ లేఖనాలను బట్టి మనము గ్రహించగలుగుతున్నాము. అవునా కాదా? ఓకే. పెద్ద కోడాలేమో దేవుని బిడ్డలారా రూతు, చిన్న కోడాలేమో ఓర్ప. ఈ రూతు యొక్క భర్త మహలోను. దేవుని బిడ్డలారా, ఈ రూతుతో వాళ్ళ అత్త చూస్తే వృద్ధాపములో ఉండిపోయింది, కోడలు చూస్తే యవన ప్రాయములో ఉంది. కోడలు యవన ప్రాయములో ఉంది, అత్త చూస్తే బలము ఉడిగిన పరిస్థితులలో అట్టి వయసులో అత్త ఉంది. అయితే దేవుని బిడ్డలారా, అత్త ఉండి కోడలిని 2 ప్రశ్నలు వేసింది.
మనుషులకు ఎక్కువగా ఎక్కడ కోపం వస్తుందంటే, మనుషులకు ఎక్కడ బేజారి కలుగుతుందంటే, మనుషులకు ఎక్కడ దేవుని బిడ్డలారా ఈ తల తిరిగిపోతుందంటే, ఎవరైనా ప్రశ్నలు వేశారనుకోండి, వాళ్ళకి ఏం కలుగుతుందంటే బాధ కలుగుతుంది. ప్రశ్నలకు సరైన జవాబు, సరైన ప్రత్యుత్తరము ఇవ్వలేరు. అత్త ఉండి 2 ప్రశ్నలు కోడలికి వేసింది, అవనస్తురాలికి. యమ్మా, రూతు ఈ దినమురా, ఈ నేటి దినము నువ్వు ఎక్కడ ఏరుకుంటివి? నువ్వు ఎక్కడ ఏరుకుంటివి? నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ఊరిలో చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, కొంతమంది విధవరాన్లు, కొంతమంది ముసలి వాళ్ళు ఏం చేసేవారంటే, దేవుని బిడ్డలారా, ఎవరైనా చేను కోసిన తర్వాత అందులో పరిగి ఏరుకొనటానికి వెళ్ళేవాళ్ళు. అక్కడనే ఏరుకున్న పరిగెను కూడా అక్కడనే దూలగొట్టుకొని చక్కగా గింజలు ఇంటికి తెచ్చేవాళ్ళు. అవునా కాదా? సత్యరాజమామని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనకందరికాడికి వయసులో పెద్దోడు మామగారు ఉన్నారు కనుక, దేవుని బిడ్డలారా, ఈ విధవరాన్లు దేవుని బిడ్డలారా ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు. ఈ వయసు తగ్గిన వాళ్ళు, ఈ ఉడుకు రక్తం, ఉడుకు బలం తగ్గిన వాళ్ళు దేవుని బిడ్డలారా చిన్నగా దేవుని బిడ్డలారా బలాన్ని గూడగట్టుకొని ఆ చేనుకో ఈ చేనుకో వెళ్ళి అక్కడ ఆ పంట కోసిన తర్వాత అక్కడ ఉన్న పరిగెను ఏం చేస్తారంటే ఏరుకొని దాన్ని దొలగొట్టుకొని ఇంటికి గింజలు తెచ్చేవాళ్ళు. తెచ్చి ఆ విధంగా బస్తాలు బస్తాలు సమకూర్చేవాళ్ళండి. ఏమండి, ఎట్లా బస్తాలు బస్తాలు దాదాపుగా 1 క్వింటం కానివ్వండి, 1 క్వింటన్నర కానివ్వండి, ఇంతగా విధవరాన్లే ధాన్యముని ఏం చేసేవాళ్ళంటే సమకూర్చే వాళ్ళు. అంత కష్టపడే వాళ్ళండి. ముసలావిడ యవనస్తురాలనే కోడలను అడుగుచున్న మాట ఒకసారి స్త్రీలారా మీరు గమనించండి. పురుషులారా ఈరోజు మీరు పనుకొని నిద్రపోవచ్చు, మీకేం పర్వాలేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఎందుకంటే మేము ఈరోజు స్త్రీల మీదనే మాట్లాడుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అన్నీ ఇంకా స్త్రీలకే ఓట్లన్నీ కూడా ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. అయితే పురుషులమైన మనకు కూడా దేవుని బిడ్డలారా ఈ మాట మనల్ని కూడా ప్రశ్నిస్తుంది. ఈ మాట మనల్ని కూడా కదిలిస్తుంది. ఈ మాట మనల్ని కూడా తట్టి లేపుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, మరొక్కసారి రెఫరెన్స్ చూడండి. వాక్యపు లోతుల్లోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా ఆ 2:19 ఆ ముసలావిడ అడిగిన మాట, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసిదివి? ఆలోచన చేయండి. నేడు అంటే ఈ దినము, అంతే కదా. నేడంటే ఈ దినము, ఈ రోజున, ఈ పగటి కాలములో నువ్వు ఎక్కడ ఏరుకొంటివి, నువ్వు ఎక్కడ పని చేసితివి? ఏరుకోవడం ఒక ఎత్తు అయితే మరల పని చేయడం ఒక ఎత్తు. మీరు అనుకోవచ్చు, ఏరుకోవడం ఏంటి, పని చేయడం ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ యవన కాలములో ఈ రూతు అనబడిన ఈ అమ్మాయి దేవుని బిడ్డలారా ఆ పొలములో ఈ పరిగెరగటానికి పోయినప్పుడు నా కాడికి చిన్నదే ఉంటుంది అప్పుడు, అందుకే అమ్మాయి అని అన్నాను. స్తోత్రం. మరలా మీరే రకంగా అనుకోద్దు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రూతు దేవుని బిడ్డలారా
తన అత్తకాడ సెలవు తీసుకొని ఆమె బెత్లెహేము తన ఊరును దాటుకొని పొలాలలోకి వెళ్ళింది. పొలాలలోకి వెళ్ళినప్పుడు ఒక పొలములో కోత జరుగుతుంది. ఆ కోత జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కోతవారి పైన ఒక పెద్దవాడు, ఒక యజమానుడు ఉన్నాడు. అతగాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, తన్ను పరిచయం చేసుకొని, అయ్యా, నేను మోయాబీరాలిని రూతును, నయోమి కోడలును. కోత జరుగుతుంది కదా, నేను పరిగె ఏరుకుంటానయ్యా, దయచేసి కనికరించి కటాక్షముంచి నాకు సెలవు ఇయ్యండయ్యా అని కోత పెద్దవాడిని అడుగుతుంది. అతగాడు ఏం చేస్తాడంటే, సరే పొమ్మ, వెళ్ళి పొలములో పరిగె ఏరుకొని పో అని చెప్తాడు. ఆ పరిగె ఏరుకున్న తర్వాత అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఆ బోయాజు వచ్చి మాట్లాడడము అదల్లా నేను చెప్పడం లేదు. బోయాజు మాట్లాడతాడు రూతుతోను. అక్కడ ఈమె దాదాపుగా ఆ దినము పడిన కష్టం ఎంతంటే దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, తూమెడు ఎవలైనాయంట. ఎన్నైనాయి? తూమెడు ఎవలైనాయంట. ఆమె తినింది, అత్తకిచ్చింది నయోమి గారు. ఆమె పడిన కష్టాన్ని తన కళ్ళతోని అస్తమయం సాయంకాలం పూట ఇంటికి వచ్చినప్పుడు పెద్ద ఆమె నయోమి గారు చూసి ఆమె అడిగిన మాట, ఋతు, నా కోడలా, నాకు బిడ్డలాంటి దానివి, నాకు కూతురు లాంటి దానివి, నా భర్త నన్ను విడిచిపోయినా, నా కొడుకులు ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోయినా, నాకు కూతురుగా ఉంటూ నీవే నాకు కొడుకుగా ఉంటూ నా కొరకు నువ్వు నిలబడినావు. మరి నీ ప్రేమ అయితేమి, నీ సమర్పణ అయితేమి, నీ త్యాగమైతేమి, అది వర్ణింప శక్యం కానిది గనక నీవు ఈ దినమున ఎక్కడ నువ్వు ఏరుకున్నావు, ఎక్కడ పని చేసితివి అని 2 ప్రశ్నలు అడిగింది. ఉందా లేదా? అక్కడ ఉందిగా, 2 ఉన్నాయి లేదా? ఉన్నాయిగా, బైబిల్లో ఉన్నాయి కదమ్మా. 2 అడిగింది. నువ్వు ఎక్కడ ఏరుకున్నావు, ఎక్కడ పని చేసితివి. ఏరుకోవడము దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తన యొక్క నడుములను వంచి చక్కగా నిలబడితే ఆమె పరిగె ఏరుకోనగలుగుతుందా? చక్కగా చేనులోకి పోయి ఆ పరిగె దగ్గరికి పొలంలోకి వెళ్ళి, నేను మోయాబీరాలైన రూతును, నా చేతిలోకి ఈ ఎవలో ఆ పనులన్నీ నా చేతిలోకి రావాలంటే వస్తాయా? రావుగా. దేవుని బిడ్డలారా, మరి తన యొక్క చేతులను ఆమె వంచేసి, తన నడుమును వంచి, దేవుని బిడ్డలారా, తన యొక్క బలమును, తన యొక్క అవయాలన్నీ కూడా దేవుని బిడ్డలారా దేని కొరకు ఇక్కడ ఆమె ఉపయోగం చేస్తుందంటే, ఆ పరిగెను పొలములు ఏం చేస్తుందంటే ఏరుకోవడము మొదలుపెట్టింది. పరిగెను పగటి కాలమంతా కూడా పరిగెను ఏరుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ పరిగె ఏరుతుంటే ఒకవైపు ఆమెకు దప్పిక, దాహం కూడా అయి ఉండవచ్చు. ఒకవైపు ఎండ బాధ కూడా ఆమె సహించి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఒకవైపు ఎండ, ఒకవైపు దాహం, మొత్తానికి దేవుని బిడ్డలారా ఆమె ఏం చేస్తుందంటే ఓర్పుతోనూ ఓపికతోనూ దాహాన్ని, ఎండను అన్నిటినీ సహిస్తూ దేవుని బిడ్డలారా ఆ యొక్క పనులన్నీ కూడా, ఆ పరిగణంతో కూడా ఆమె ఏం చేసిందంటే ఏరుకున్నది. ఆమె ఏం చేసింది? ఏరుకున్నది. దేవుని బిడ్డలారా, ఏరుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే వాటినన్నిటిని కూడా దూలగొట్టింది. వాటన్నిటిని కూడా ఊరికేనే అవి దూలుతాయా? ఖచ్చితంగా దాని కింద గుడ్డ వేయాల్సిందే, లేదా పట్టేయాల్సిందే, కర్ర తీసుకోవాల్సిందే, లేదా చేతులు తీసుకొని పాడా వాటిని కొట్టాల్సిందే. ఊరికే దూలుతాయా? ఊరికే దూలవుగా.
మరి ఆ విధంగా దేవుని బిడ్డలరా ఏరింది, దోలగొట్టింది. దేవుని బిడ్డలరా, ఎవరి పొలములు అంటే ఇది బోయాజ్ యొక్క పొలములో. ప్రభుకు మహిమ కలుగునుగాక. అత్త అడిగిన దానికి చక్కగా సూటిగా మృదుత్వముతో దేవుని బిడ్డలరా జవాబు చెప్పగలిగింది. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుముగాక. హల్లెలూయా. ఆ అత్త అడిగిన దానికి చక్కగా జవాబు చెప్పింది. ఎవరు చెప్పారు? రూతు చెప్పింది. ఆ అడిగిన మొదటి మాటల్లో, ఈమె చెప్పిన మాటల్లో నయోమి ఒక మాట చెప్పింది రూతు విషయము. ఏం చెప్పిందంటే, రూతు నిన్ను లక్ష్యముంచినవాడు ఎవడో కానీ వాడు భూమి మీద తప్పక ఆశీర్వదించబడతాడమ్మా అని చెప్పింది. చూశారా? నన్ను ఆ మాట గుండెను పట్టేసింది. ఎలియాజర్, అరే ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఉందిగా. నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవింపబడునుగాక. ఏమ్మా ఉందా? ఏముంది? ఎవరి యందు? ఎంత గొప్ప మాట పలికిందండి ఇది. ఈ మాట సామాన్యమైన మాటనా? ఈ మాట సులువైన మాటనా? ఈ మాట తక్కువైన మాటనా? అసలు కాదు. ఒకటే చెప్తుంది, ఋతు నీ యందు లక్ష్యముంచిన వాడు ఏమవుతాడో తెలుసా? దీవించబడతాడు. ఋతు నీ యందు కటాక్షముంచిన వాడు మేలు పొందుకుంటాడు. ఋతు నీ యందు దయ చూపినవాడు ఆశీర్వాదము పొందుకుంటాడు. ఒకసారి మీరు బాగా వినండి. ఒక అత్త కోడలి విషయంలో ఈ మాట పలకగలిగిందంటే రూతులో ఉన్న విశేషాలను మనము వెలితికి బయటికి పరిశుద్ధాత్ముని సహాయంతో తీసుకురావాలి. రూతు జీవితం మీరు బాగా ఎరుగుదురు. ఎట్లా? రూతు విధవరాలని మీరు బాగా ఎరుగుదురుగా. రూతు విధవరాలని ఎరుగుదురు. కానీ తన అత్త నయోమి చెబుతున్న మాట ఏమిటంటే, రూతు నీ యందు లక్ష్యముంచిన వాడు తప్పక దీవించబడతాడమ్మా. రూతు నీ యందు దయ చూపించిన వాడు తప్పక ఆశీర్వాదం పొందుకుంటాడమ్మా. నీ యందు కటాక్షముంచిన వాడు తప్పక మేలు పొందుతాడమ్మా అని. దేవుని బిడ్డలారా, ఈ కోడలును అత్త ఏం చేసిందంటే ఎంతో ప్రోత్సాహపరిచి బలపరిచి, దేవుని బిడ్డలారా, ఎవరికి అందనంత ఎత్తులో అత్త ఏం చేసిందంటే కోడలను పెట్టగలిగింది. అత్తలు ఏం చేస్తారంటే కోడళ్ళను తక్కువగా చేస్తుంటారు. చాలామంది అత్తలు కోడళ్ళను ఏం చేస్తున్నారంటే తక్కువ చేస్తుంటారు. ఎందుకు తక్కువ చేస్తారంటే ఇంటికి వచ్చిన వీళ్ళు వాళ్ళని తక్కువగా చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువగా, ఇది అవునంటే అవుననండి, కాదంటే కాదనండి. కోడలు అత్తను ఎక్కువ చేస్తే ఆమె కూడా ఎక్కువ చేస్తుంది. కోడలు అత్తను తక్కువ చేస్తే అత్త కూడా కోడల్ని ఏం చేస్తుంది? తక్కువ చేస్తుంది. ఈ రూతు తన అత్తకు గుండెల్లో స్థానం ఇవ్వగలిగిందండి. దేవుని బిడ్డలారా, ఎవరికి స్థానం ఇవ్వగలిగింది? తన అత్తకు రూతు ఏం చేసిందంటే గుండెల్లో స్థానం ఇవ్వగలిగిందండి. ఇప్పుడు ప్రతి ఇంటిలో కూడా రూతు లాంటి కోడళ్ళు ఉందురుగాక. అప్పుడే కుటుంబములలో శాంతి సమాధానం నది వల్లే ప్రవహిస్తాయండి.
దేవుని బిడ్డలారా, ఏం మాట పలికిందండే ఋతు. మరొకసారి చెప్తున్నా, ఋతు నీ యందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక. ఇది మామూలు మాటనా చెప్పండి? ఎంత గొప్ప స్థితిలో అత్త కోడలను పెట్టింది. మీరు ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. నీ యందు లక్ష్యముంచినవాడు, నీ యందు కటాక్షం చూపించినవాడు, నీ యందు దయ చూపించినవాడు భూమి మీద తప్పక దీవించబడతాడు. ఆమె పైన కటాక్షం చూపిస్తే ఆమెను కట్టుకుంటే ఇంకెంత దీవించబడతాడు. అందుకే బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది నాకు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందును. కొందరికి తేలు కూడా దొరుకుతుంది, కొందరికి మేలు దొరికితే కొందరికి తేలు కూడా దొరుకుతుంది. ఇది దేవుడు నాకు దర్శనములో చూపించాడు. ఒక వ్యక్తి పెళ్ళి యొక్క మాట్లాడుకోవటానికి నన్ను కూడా పిలిచారు. నేను మోకాలుండి తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను. ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం పెద్ద అండ పైన చూస్తే అంత బంగారం, లోపల నుంచి చూస్తే అన్నీ మండ్రగబ్బలు, ఒక్కొక్క తేలు ఇంతలా ఉంది శేఖరన్న, నల్ల తేళ్ళు ఉన్నాయి. కొందరికి భార్య దొరికిన వాళ్ళకు మేలు దొరుకుతుంది, కొందరికి తేలు కూడా దొరుకుతుంది. నాకైతే మేలు దొరికింది. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడుతుంగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటికి నవంబరు 30 రోజులు అయిపోయింది కదా. ఇంకా ఉపవాసం అయిపోయిందిలే సాలీలు అంటే ఇంకా లేదు, తినేది లేదు, ఇంకా చేస్తా, ఇడిచేది లేదు, రోజుంటా. చూశారా ఎంత పట్టుదలతో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. గనుక ఆ మాట సామెతల గ్రంథములో ఉంటుంది. దేవుని బిడ్డలారా, భార్య దొరికిన వానికి ఏం దొరుకును? మేలు దొరుకును అనే మాట సామెతల్లో ఉంటుంది. 18:22లో ఉంటుంది. 18:22లో ఉంటుంది. ఒకరి చదవండమ్మా. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. స్తోత్రం. మనుషుల యొక్క అనుగ్రహము ఈ లోకంలో మనం కొనియాడాల్సిందే. మనుషుల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం ఏం చేయాలా? కొనియాడాల్సిందే. మనుషుల యొక్క అనుగ్రహం కూడా ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ నోటికాడిది మన కడుపు పెడతారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ నోటికాడిది తీసి కూడా మన కడుపుకు పెడతారు. అప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం గుర్తించి దాన్ని గౌరవించాలి, వాళ్ళు ఇచ్చిన అనుగ్రహాన్ని. స్తోత్రం. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందెను. మరి దేవుని వలన అనుగ్రహం కలిగిన వానికి భార్య దొరుకుతుంది. వాడు మేలే జీవితంలో ఆశీర్వాదాన్నే పొందుతాడు తప్ప ఆమె వలన కీడు అంటూ, అపాయం అంటూ ఇక ఏది కూడా భూ సంబంధంగా అతనికి కలగదు అని వాక్యము చెబుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, నయోమి పలికిన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఋతు నీయందు లక్ష్యముంచినవాడు, నీయందు దయ చూపించినవాడు, నీయందు కటాక్షముంచినాడు భూమి మీద దీవించబడును గాక అని మాట పలికిందంటే
అదెంత గొప్ప మాటనో, అదెంత ఘనమైన మాటనో, అదెంత విలువకరమైన మాటనో దేవుని సంఘమా మనం గ్రహించాలి. రూతు దయగల స్త్రీ. ఏ స్త్రీ అండి? నేను చిన్నప్పుడు ఒక ఆయన్ను ఒక మాట అడిగాను. ఏమడిగానంటే, అన్న నీ భార్యకు ఎప్పుడైనా దయ్యం పట్టిద్దని అడిగినాను అనమాట. ఏమా నీ భార్యకు ఎప్పుడైనా దయ్యం పట్టిందని అడిగాను. అని అన్నాడు, రే ఒకరోజు రాత్రి కరెంటు పోయిందిరా. ఇంకా ఎంటికలన్నిటి అనుకున్నది పలమంటూ పండ్లు కొరికి నా మీదికి లేచిందని చెప్తున్నాడు. పలమంటూ నా మీదికి లేచింది. లేస్తే నేను చేసిన పడల్లని ఈ పాత పొరక ఉంటే కొట్టాడని చెప్పాడు. అప్పుడు దయ్యం నేను పోతున్నా ఇంక అప్పుడేనా వచ్చింది, ఎప్పుడు రాలేదురా అన్నాడు. కొందరికి దయ్యాలు కూడా పడతాయి అన్నమాట. పురుషులకు పడతాయి, కొందరికి స్త్రీలకు కూడా దయ్యాలు కూడా పడతాయి. ఈ రూతు ఎలాంటి స్త్రీ అంటే దయగలిగిన స్త్రీ, కనికరము కలిగిన స్త్రీ, కటాక్షము కలిగిన స్త్రీ, ప్రేమ అనురాగాలను తన జీవితములో పంచే స్త్రీయే రూతు అనబడిన ఈ యొక్క యవనస్తురాలు. చప్పర్లు కొట్టి మరొకసారి ప్రభును ఘనపరచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథములో 1వ అధ్యాయములో 8వ వాక్యములో రూతు యొక్క ఎంత దయగలిగిన స్త్రీయో 8వ వాక్యము రూతు విషయం మనకు మాట్లాడుతుంది. నయోమి తన 2 కోడాండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. ఏమండి దేవుని సంగమా, అత్త కోడల గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే అది మామూలు విషయము కాదు. అవునా కాదంటారమ్మా? సాక్ష్యం అందుకే దేవుడు రాయించాడు. ఋతు చనిపోయిన నా కొడుకు ఎడల నువ్వు, బతికున్న నా ఎడల ఋతు నువ్వు దయ చూపించావు, నువ్వు కటాక్షం చూపించావు, నువ్వు కనికరం చూపించావు. నీలో నేను ఎన్నడూ కూడా కఠినస్తం నేను చూడలేకపోయాను. రూతు కఠినస్తురాలు కాదు. కొందరు స్త్రీలలో కటుకురాళ్ళు ఉంటారంట. వీళ్ళు ఏం చేస్తారంటే, భర్తను గడగడ భూకంపం భూమిని ఎట్ట వడికిస్తుందో, ఏమండి భూకంపము భూమిని ఎట్ట వణికిస్తుందో, ఈ కటుకురాళ్ళు దేవుని బిడ్డలారా భర్తను గెడ వణికిస్తారు. సరే భర్తను పక్కకు పెడితే ఏమనుకుంటే కన్న పిల్లలను కూడా, కొడుకును బిడ్డలను, ఇంటికి వచ్చిన కోడాలను, ఇక మనమాలను వీళ్ళు ఏం చేస్తారంటే వణికియడం తప్ప, వాళ్ళను భయపెట్టడం తప్ప, వాళ్ళకు కలవరము కలత పుట్టించే తప్ప ఇంకేం చేయలేరంట. వాక్యం చూడండి, నా సొంత మాట కాదు, సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథంలో దేవుని బిడ్డలరా 30వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చూడండి. అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము దేవుని బిడ్డలరా 23వ వాక్యాన్ని చదువుకుందాం. కటుకు రాలై ఉండి
చాలన్నా సరిపోతుంది. అక్కడ 21వ వచనంలో చూస్తే ఒక మాట ఉంది, భూమిని వణికించినవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాజ్యరికమునకు వచ్చిన దాసుడు ఒకడు. చూడండి, దాసుడు ఎక్కడికి వస్తే వణికిస్తాడంట? రాజ్యనికరం అంటే సింహాసనం మీదకి వస్తే వాడు ఏం చేస్తాడు? చక్రం, అంతే కదా. దాసుడు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తాడు? వణికింపజేస్తాడు. తర్వాత ఎవడంట? కష్టపడి తండ్రి తల్లి సమకూర్చి వానికి అన్నం కడుపులో పెడతారు. అంటే 1 పూట 2 పూటలు 3 పూటలు కాదు. వాడు పని చేయకపోయినాక మచ్చు సంపాదించి పెట్టింటారు అని వెనక వాడనమాట. కడుపు నిండా అన్నం కలిగిన వాడంటే వాడు రోజంతా వాడు 2 వీలర్ తిరిగినా, వాడు 4 వీలర్లు తిరిగినా, వాడు పైన తిరిగినా వాని డబ్బు అయిపోదు. వానికి కడుపు నిండా అన్నం తిన్న మూర్ఖుడు వీడు వణికిస్తాడంట. ఉందన్నా? తర్వాత కటుకురాలయ్యండి. చూశారా? ఎవరంట? కటుకురాలు ఎవరంట? అరే ఏమో మీకు నోరులు చెప్పకుంటున్నారే. ఏం మీరు చెప్తే ఒకవేళ ఇంటికైనాక వీళ్ళు ఏమని అంటారనా? ఎలాంటి వాళ్ళంట? కటుకురాలు. ఈ కటుకురాలు ఏం చేస్తుందంట? గడగడ గడగడ గడ వణికేయడమే తప్ప, కలవరం కలత పుట్టించడమే తప్ప నెమ్మది సమాధానం లేకుండా చేయడమే ఏమిది కటుకురాలు. అయితే రూతు విషయానికి మనం వస్తే, రూతు నీ బ్రతుకులో నువ్వు కటుకురాలువై ఉన్నావా, కఠినస్తురాలువై ఉన్నావా, దయగల దానివై ఉన్నావా రూతు అని అడిగితే, రూతు విషయం వాక్యం చెప్తుంది, నా కోడలైన రూతు దయగల స్త్రీ, నా కోడలైన రూతు కనికరం కలిగినది, నా కోడలైన రూతు దయ కలిగినదే అని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అట్టి లక్షణం కలిగింది కనుక నీ యందు లక్ష్యం ఉంచిన వాడు తప్పక ఆశీర్వదించబడతాడు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయము. రూతు దయగల స్త్రీ కానీ కఠినస్తురాలు కానీ కటుకురాలు కానీ కాదని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి అయిపోయిందా? తరువాత రూతు దేవుని బిడ్డలారా జీవము గల దేవుణ్ణి వెంబడించిన స్త్రీ. ఎవరిని వెంబడించిన స్త్రీ? జీవము లేని వాటిని వెంబడించిన ఆమె కాదు, లోకమును వెంబడించిన ఆమె కాదు, లోక ఆశలు శరీర ఆశలు వెంబడించిన ఆమె కాదు. ఇంకొక మాట చెప్పనా? తన యవన బలములో తన ఉడుకు రక్తములో కొద్ది వారిని కానీ గొప్ప వారిని కానీ వెంబడించక యవనస్తులను దేవుని బిడ్డలారా జీవము గల దేవుణ్ణి వెంబడించి తాను చూపిన విశ్వాసానికి తగినట్టుగా మరల జ్ఞాపకం చేస్తున్నాను. ఒక బుద్ధిమంతుణ్ణి, ఒక ధనవంతుణ్ణి, విశ్వాసం కలిగిన వ్యక్తిని దేవుడు భర్తగా ఇచ్చాడు. స్తోత్రం. ఆమె చూపించిన దానికి దేవుడు కొడుకును కూడా ఇచ్చాడు. అది రెండో విషయము. రూతు మొదటి విషయము దయగల స్త్రీ గనక నీ యందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడును గాక అని చెప్పబడింది. రెండో విషయంలో రూతు దేవుణ్ణి వెంబడించిన స్త్రీ. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోకములో చాలామంది దేవుని బిడ్డలారా దేవతలను వెంబడించే వాళ్ళు, దేవుళ్ళు అని పిలబడే వారిని వెంబడించే వాళ్ళు, నామకార్థమైన జీవితంలో
వాళ్ళు కొనసాగుతూ ఆ విధంగా వెంబడించేవాళ్ళు. దేవుణ్ణంటే చాలా అలక్ష్యం చేసేవాళ్ళు భూమి మీద సంఘాలలో ఉండకపోలేదు సుమా. దేవుణ్ణి నువ్వు ఎంతగా లక్ష్య పెడతావో, దేవునికి నీలో ఎంత స్థానం ఇస్తావో, దేవునికి ఎంతగా పూర్ణ హృదయముతో ప్రభు నువ్వు సేవించగలుగుతావో, ప్రభు తప్పక నీకు మేలు చేస్తాడు. రాత్రి నేను వాక్యం చెప్తున్నాను, రత్నమ్మక్క ఏడ్చడం మొదలుపెట్టింది పాపం. మరలా శనివారం చెప్పేది మళ్ళీ ఇప్పుడు చెప్పాలన్నా మళ్ళా చెప్పలేను. రూతు జీవము గల దేవుణ్ణి వెంబడించింది గనక నీ యందు లక్ష్యం ఉంచిన వాడు తప్పక మేలు పొందుకుంటాడమ్మా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీవు మహాగణుడైన దేవుణ్ణి, నువ్వు పరిశుద్ధుడైన దేవుణ్ణి, నువ్వు సర్వశక్తుడైన దేవుణ్ణి నువ్వు ఏం చేసావంటే వెంబడించావు గనక నీ యందు లక్ష్యం ఉంచినవాడు తప్పక 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 వాడు దీవించబడతాడు, వాడు హెచ్చించబడతాడమ్మా అని చెప్పగలుగుతుంది. స్తోత్ర. ఈ లోకములో చాలామంది ఆ ధనమును లక్ష్య పెట్టేవాళ్ళు, అందమును లక్ష్య పెట్టేవాళ్ళు. నేను ఒకటే మాట చెప్తా, ధనము శాశ్వతం కాదు, అండలు కండలు శాశ్వతం కాదు. మనం చేతిలో పట్టుకున్న అన్నము మన నోట్లోకి వెళ్ళినప్పుడే మన అందము మన కండలు ఉంటాయి. ఎప్పుడైతే మనం పట్టుకున్న అన్నం మనలోకి ఎప్పుడైతే పోదో ఈ అందము ఈ కండలన్నీ కూడా క్షీణించిపోతాయి. వీటి వైపు చూడొద్దు, శాశ్వతుడైన దేవుని వైపే మనం చూద్దాముగాక. వీటి వైపు చూస్తే ఇవి అపవిత్రపరుస్తాయి మనుషులను, ఇవి లోకములో పడవేస్తాయి మనుషులను, ఈ మనుషులను నాశనం చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ మాట మామూలు మాట కాదు. రూతు జీవము గల దేవుణ్ణి వెంబడించిందంటే, ముసల్లానా నీ భర్త చచ్చిపోయాడే, ముసల్లానా నీ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారే, నీ బాగుగులు నేనే చూసుకుంటే పోయి అన్నను పడి సావుపో, ఎన్న అడక్క తిను, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎన్నో, లేకుంటే ఇప్పుడు అవి ఉన్నాయి కదా, ఏమంటారు వృద్ధాశ్రమాలు ఇప్పుడు ఉన్నాయిగా, అప్పుడు కూడా ఉండేటివే, అప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి. కొత్తది ఏది లేదంటాడు ఎవరు? సొలొమోను గారు. కొత్తది ఏది లేదు, అన్ని పాతయ్యే. ఆ ఇంటికన్నా ఈ ఇంటికన్నా అడుక్కొని తినిపోయి ముసలిదానా, నా జీవితం నాది, నా బతుకు నాదే అని చెప్పలేదు. కానీ నమ్మకంగా ఏం చేసిందంటే దేవుణ్ణి వెంబడించి దేవునికి స్థానం ఇచ్చింది గనక నీ దేవుడే నా దేవుడు అని రూతు చెప్పగలిగింది. స్తోత్ర. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. చిన్ననాటి నుండి రూతు విగ్రహారాధనలు పుట్టి పెరిగిందంటే, అట్టిది మహలోను వివాహం ఆడిన తర్వాత జీవము కలిగిన దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకొని, ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలు తెలుసుకొని, ఆయన యొక్క అద్భుతాలు తెలుసుకొని, ఆయన మత్కార్యములు తెలుసుకొని, ఆయన చూచే క్రియలు తెలుసుకొని, నీ దైవమే నా దైవం, స్తోత్రం, నీ శిరస్సే నా శిరస్సు, ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు యేసు ప్రభువా నా శిరస్సు నువ్వే కదా నైనా. యేసు ప్రభు మనకేమై ఉన్నాడు? ఎక్కడుంది బైబిల్లో అది తెలుసా? యేసు ప్రభు మన శిరస్సు, ఆయన మన యజమానుడు. దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు చూడొద్దు కానీ దేవుని బిడ్డలారా, ఇంకొక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యములో మనము కొనసాగుదుము గాక. హల్లెలూయా. రెండోది, రూతు ఎవరిని వెంబడించింది? జీవము గల దేవుణ్ణి ఏం చేసింది? వెంబడించింది. అందుకే బోయాజు కూడా ఏమన్నాడంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చితివి అన్నాడు. ఎంత మృదువైన మాట అండి. బోయాజు, కుమారి కుమారి ఇట్రా. ఆయన ఎంత యజమానుడు,
ఆయన ఎంత ఆస్తిపరుడు, అతనికి ఎంత దాసులు ఉన్నారు, ఎంతమంది దాసురాలు ఉన్నారు. ఒకవేళ అమ్మా నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అనుకో, సహోదరుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అనుకో, ఏయ్ యువతిరి అది కొత్తది మన పొలంలో కనపడుతుంది, దాని రామను. అందుకే బైబిల్ ఒక మాట మాట్లాడుతుంది, ఏమంటారు తెలుసా? నీ మాటల వలన నీవు నీతిమంతుడవు, నీ మాటల వలన నీవు నిరపరాధివి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మాటలు వస్తాయి చూడు, అంటే నువ్వు భర్తతో మాట్లాడుతుంటావక్క, అప్పుడు తెలిసిపోతుంది నువ్వు ఎంత మట్టుకు నీతిమంతురాలువో, నువ్వు ఎంత మట్టుకు నిరపరాధివో అప్పుడు తెలిసిపోతుంది. నువ్వు నీ భార్యతోనూ నీ పిల్లలతో మాట్లాడుతుంటావుగా, అప్పుడు తెలిసిపోతుంది నీ ఎంత మట్టుకు నువ్వు నీతిమంతుడవో, నువ్వు ఎంత మట్టుకు నిరపరాధివో. నేను ఇంతవరకు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను వరే అని నేను అనను. ఇంకా ఆత్మ సంబంధమైన నా బిడ్డలను నేను అంటానా? వారికి ఒక పేరుంది, వాళ్ళకు ఒక నామం ఉంది, దానితోనే నేను పిలుస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్తలో మన ప్రభువు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో దొరికిందండి. మత్తయి సువార్తలో నీ నోటి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 చూడండి. అందరు తీశారమ్మా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతి మంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చూశారండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ నోట వచ్చే మాటలను బట్టే నువ్వు నీతిమంతురాలు బిడా అంటున్నాడు. నీ నోట వచ్చే మాటలను బట్టే సహోదరి నువ్వు యథార్థవంతురాలమ్మా అని దేవుడు నిన్ను తట్టి లేపుతున్నాడు. సహోదరుడా, నీ నోట వచ్చే మాటలను బట్టే నువ్వు ఏమై ఉన్నావంటే అపరాధివై ఉందా? అక్కడేముంది? అపరాధివై ఉందవు. వీళ్ళ ఇద్దరిలో ఎవరు ఎగ్గులైతారు దేవుని దృష్టికి? ఇప్పుడు వానికి నోరుంది వాడు మాట్లాడుతున్నాడు, వీనికి నోరుంది వీడు మాట్లాడుతున్నాడు. ఏమా అంతేగా? వీనికి నోరుంది వీడు మాట్లాడుతా అంటే నీ నోట వచ్చే మాటలను బట్టే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నీ నోట వచ్చే మాటలను బట్టే నీ ఒక్క పాపివి, నీ ఒక్క దేవుని దృష్టిలో అయోగ్యుడవు, అయోగ్యురాలు అయిపోతావు. కనుక ఒక్క జల నుండే 2 ఊటలు ఊరకూడదు, ఉప్పుది తీయదు 2 ఊరకూడదు, ఒకటే ఉండాలని ప్రభు చెప్తాడు. స్తోత్రం, హల్లెలూయా.
సరే ఎందుకు ఇక్కడికి వచ్చామంటే బోయాజు అన్న మాటను బట్టి దేవుడు ఇక్కడికి తెచ్చి మనను నిలబెట్టాడు. బోయాజు ఏమన్నాడు? రూతు, నీవు జీవము గల దేవుణ్ణి అంబడించావు కనుక ఆయన రెక్కల కిందికి నువ్వు వచ్చితివి, స్తోత్రం, నా కుమారి అన్నాడు. అంటే అతని యొక్క మాటలను బట్టి అతడు ఎంత నీతిమంతుడో, అతని మాటలను బట్టి అతడు ఎంత పవిత్రుడో, అతని మాటలను బట్టి అతడు ఎంత నిర్దోషో. ఎవరిది ఇది? కొత్తది మన పొలంలోకి వచ్చి పరిగెరుకుంటుంది. దాని రామన్రా. బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడంట. నాలాంటి పేదోడైతే, అక్క వందనాలక్క, ఎందుకక్క నిన్న ఆదివారం చర్చికి రాకపోయేవి అంటాడు. నాలాంటి పేదోడు, అన్నా రాజు ఎందుకు సత్యరాజుమా నిన్న ఆదివారం ప్రార్థన రాలేదు అంటాడు. నాలాంటి పేదోడు. ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? అన్నా వచ్చరా లేకుంటే నాకే, అక్క వచ్చరా లేకుంటే నాకేమక్క అంటాడు. అంతే కదా. ధనవంతుడు ఎట్లా మాట్లాడతాడంట? దురుసుగా. ఏం చేస్తాడు? దురుసుగా. మరి ఈయన ధనవంతుడా పేదోడా? ఎవరు? మరి మాట్లాడొచ్చుగా దురుసుగా. రేయ్ ఆడ ఏదో ఏరుకుంటుందిరా పొలంలో యవనస్తులో, దానికి రామను మాట్లాడుతా, దాంతో మాట్లాడుతా అనొచ్చుగా. కానీ ఇప్పుడు అతని మాటలు బట్టి అతడు నిర్దోష నీతిమంతుడా కాదా? సంగమం మీరు చెప్పండి, అవునా కాదా? తేలిందే లేదా? ఓకే. రూతు జీవము గల దేవుని వెంబడించింది. మాట్లాడిన మాటల్లో రూతు కానీ బోయాజు కానీ ఇద్దరిని దేవుడు చూస్తే ఇద్దరు నీతిమంతులుగా కనబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు జత చేశాడు. చప్పులు కొట్టి ప్రభును గణపరచుదుగా. హల్లెలూయా. ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం. ఈ పాట స్టెల్ల పెళ్లికి వాడాలని. స్తోత్రం, హల్లెలూయా. బాగుంటుంది, నేర్చుకోండి. రత్నమ్మక్క బాగా నేర్చుకోండి. పాడదు గనక దేవుని బిడ్డలారా. సరే, అది రెండు అయిపోయినాయి. ఋతు విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మరలా మీ ప్రార్థన వలన మరలా ఆ విషయాలు కూడా ఎప్పుడన్నా నేను చెప్తాను. దేవుని ఆత్మ వలన ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి, రూతు ఎలాంటి స్త్రీ? దయగల స్త్రీ. రూతు దేవుని వెంబడించిన స్త్రీ. అందుకే ఆమె యందు లక్ష్య పెట్టినవాడు ఏమవుతాడంట? యూట్యూబ్ని వెంబడించిన స్త్రీయా? ఫేస్బుక్ని వెంబడించిన స్త్రీయా? ఎవరు ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక ఆయనకు భార్య చచ్చిపోయిందిగా సేవకునికి, మళ్ళా పెళ్లి చేసుకున్నట్టున్నాడే, నేను చూస్తున్నా ఫేస్బుక్లో చూసామంటున్నాడు. మొత్తం దాంట్లో అన్నీ బేట పడిపోతున్నాయి. దేంట్లో పడుతున్నాయి బేట? ఫేస్బుక్లో బేట. వెంటనే దాంట్లో పెట్టడం, అవునా? భార్య చచ్చిన దాంట్లో పెట్టడం, భార్య మళ్ళీ పెళ్లి చేసుకునే దాంట్లో పెట్టడం, భర్త చచ్చినా పెట్టడం, మళ్ళీ ఇంకొకరిని చేసుకునే పెట్టడమే. సరే, మూడో విషయం ఏమిటంటే, రూతు కష్టపడే స్త్రీ. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంబడే స్త్రీ రూతు, కష్టపడే స్త్రీ రూతు. దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా రూతు ఏం చేసేదంటే, దేవుని బిడ్డలారా, తన జీవనధార విషయంలో ఏమాత్రము సోమరితనము లేకుండగా, ఎలాంటి బద్ధకము లేకుండగా, ఎలాంటి దేవుని బిడ్డలారా ఆ జీవనాధార విషయంలో వెనక తీయకుండగా, దేవుని బిడ్డలారా ఆమె ఏం చేసేదంటే బాగా 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 కష్టపడేది. ఎవరు? రూతు. ఆమె ఆ విధంగా కష్టపడింది కనుక, దేవుని బిడ్డలారా, ఆమె యందు దేవుని ఆత్మ సంతోషించాడనే వాక్యములో రాయబడింది. ఎవరైతే ప్రార్థన చేసే విషయంలో కానీ,
ఎవరైతే ఇచ్చే విషయములు కానీ, ఎవరైతే ప్రభును వెంబడించి ఆశ్రయించే విషయములు కానీ వెనక తీస్తారో దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వారి యందు సంతోషం ఉంటుందని వాక్యము చెప్తుంది. దేవుని యొక్క ఆత్మకు సంతోషం ఉండాలంటే మనం వెనక తీయకూడదు. స్తోత్రం. ఆ రోజు బోయాజు యొక్క పొలములో ఆమె కష్టపడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు క్రీస్తు యేసు యొక్క ఈ పొలములో మనం నిలబడి కష్టపడాలా. చిన్నగా చెప్పారు కాంతమ్మ ఒక్కతే గట్టిగా చెప్పింది. స్తోత్రం. మీరు చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఆ రోజు బోయాజు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ ఫలం, ఈ సంఘం ఎవరిదంటే యేసుక్రీస్తుది. స్తోత్రం. ఈ సంఘములో, ఈ ఫలములో మనం ఏం చేయాలో తెలుసా దేవుని బిడ్డలారా? కష్టపడాలి. పరిచర్య చేసే విషయంలో కష్టపడాలి, ప్రార్థించే విషయంలో కష్టపడాలి, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో శ్రద్ధగా రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దేవుని ఫలములో నువ్వు ఏ విధంగా ఏరుకోగలుగుతావో ఇప్పుడు నేనేం చేశానంటే సల్యాను వాక్యాన్ని ఇప్పుడు ఏరుకుంటారు, వదిలిపోతారు, అది మీ ఇష్టం. స్తోత్రం. హల్లెలూయా. మీరు దులుపుకొని ధాన్యాన్ని ఎత్తుకొని పోతారు, ఎత్తుకుపోరు, అది మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమె ఆ విధంగా బోయాజు పొలములో పరిగె ఏరుకోవడం, బోయాజు పొలములో దూలు కొట్టుకొని ధాన్యాన్ని ఇంటికి ఎత్తుకుపోయింది. ఈరోజు నీ ఇంటికి దేవుని వాక్యాన్ని నువ్వు మోసుకొని పోవాలా. దేవుడిచ్చే సమాధానాన్ని ఎత్తుకొని పోవాలి. దేవుడిచ్చే స్వస్థతను ఆ మేలును పొందుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ పొలములో ఏరుకున్నది దులుపుకొని ధాన్యమును ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయింది. సంగమా, దేవుని ఎత్తుకొచ్చావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఏరుకో, నువ్వు మూట కట్టుకో. నువ్వు ఖాళీగా ఊరికే వెళ్ళకూడదు. దేవుడు ఏదో ఇక్కడ నీకు చేయబోతున్నాడు. దేవుడు ఏదో ఒక ఆశ్చర్యం, దేవుడు ఒక అద్భుతం, దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. అయితే దాన్ని నీవు ఇక్కడ నుంచే ఇంటికి తీసుకుపోవాలి. అక్కడ దొరకదు. ఇక్కడనే యేసయ్య పొలములో, యేసయ్య సంఘములో, ప్రభు నీ స్థలములో నీకేది కావాలో అది ప్రభు ఇస్తాడు. ఆ రోజు రూతుకు కావాలి, ఆమెకు జీవనాధారాన్ని కడుపు నిండా అన్నం ఆహారం కావాలి. రూతుకు ఈ రోజు నీకేమి కావాలో అది యేసయ్య ఈ పొలములో పెట్టాడు. చప్పట్లు కొడతావా? నువ్వు వెనక తీయకో. ఉదయం మొదలుకొని అస్తమయం వరకు ఆమె అన్ని సహిస్తూ పరిగెని ఏరుకున్నది, తూలగొట్టుకుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిందిగా. నువ్వు వెనక తీస్తే, వాక్యం వినుటకు వెనక తీసినా, పాడుటకు వెనక తీసినా, ఆరాధించుటకు వెనక తీసినా, దేవుని దగ్గర రావటానికి వెనక తీస్తే కోల్పోతావు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంది చూడండి ఒక మాట, చివరి మాట. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 10:38 ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. ఒక తండ్రిగా నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషించాలనుకుంటున్నావు. ఒక తల్లిగా నీ పిల్లలను బట్టి, నీ భర్తను బట్టి నువ్వు సంతోషించాలనుకుంటున్నావు. అయితే దేవుని ఆత్మ కూడా, పరిశుద్ధాత్ముడు కూడా మిమ్మల్ని బట్టి ఆనందించి సంతోషించి ఆయన గంతులు వేయాలనుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నిలబడాలి. స్తోత్రం. నువ్వు స్థిరపడాలి, నువ్వు ఎదగాలి, ఫలించి ప్రభులో నువ్వు సాగిపోవాలి. నువ్వు వాక్యము రోజుకొక అధ్యాయం చదువుతున్నావా? అయితే 10 వచనాలే తీసినావు, చదివానుకో, ఆ రోజు నువ్వు వెనక తీసినట్టే. ఓ రోజు ఏం జరిగిందంటే, రాత్రి
10 గంటలకు కూర్చున్నాను. 10 గంటలకు ఇక్కడ వచ్చి భరత్ ఇది కొంచెం రాత్రి 10 గంటలకు వచ్చామా, మొక్కలేసి 12-5 నిమిషాలకు ప్రార్థన చేద్దాం మధ్యరాత్రి వరకు అని వచ్చి కూర్చున్నా. ప్రార్థనలో మొక్కలు వేసాను. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు 11-5 నిమిషాలకి ముగించి నేను వెళ్ళి పనుకున్నాను. గంట సేపు ప్రార్థన చేసి పనుకున్నప్పుడు ఆ రాత్రి ప్రభు వచ్చి అంటాడు, ఎందుకు తగ్గించినవు అన్నాడు. అర్థమైందో లేదో, ఎందుకు నీవు తగ్గించినవు అన్నాడు. అంటే ఆయనకు బాధ కలిగిందే లేదా? మార్కులు తగ్గితే మన బాధనా కాదా? ఎందుకు తగ్గించినవు అన్నాడు. ఇంకా అందుకే మనము వెనక తీయకూడదు. మందిరానికి వచ్చే విషయంలో మనం వెనక తీయకూడదు. ప్రభువును ఆరాధించే విషయంలో వెనక తీయకూడదు. దైవికంగా మనం ఏ విషయంలో కూడా వెనక తీయకూడదు. అప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా నీకు సపోర్ట్, నీకు ఎంకరేజ్ చేయడానికి, నిన్ను ప్రోత్సాహపరచడానికి, నిన్ను ఎత్తడానికి నజరేయుడైన యేసుక్రీస్తు తన పొలములో ఉన్నవాడు, తన పొలానికి వచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు రానే వచ్చాడు. ఎక్కడికి? పొలానికి వచ్చాడు. విడిచిపెట్టండి, పనుల మధ్య ఏరుకో, నీకు కావలసింది తీసుకోపో చెప్పాడా లేదా? యేసయ్య పొలంలో నీకేది కావాలనో, నీకు సమాధానం లేదా, నీకు శాంతి లేదా, నీకు ఆనందం లేదా, నీకు ఆరోగ్యం లేదా, ఆర్థికంగా వెనకబడిపోయినవా? ప్రభువు శ్రీమంతుడు. హల్లెలూయా. ప్రభు సహాయం చేస్తాడు గనక ఈ పొలముల నుంచి నువ్వు ఏదైనా తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అందుకే మీ యందు లక్ష్యం ఉంచిన వాడు ఆశీర్వదించబడును గాక. ఆ రోజు రూతు దేవుని సంఘానికి ఒక సూచన, ఒక ముంగుర్తుగా ఉంటున్నది. ఈరోజు మీ యందు లక్ష్యం ఉంచిన వాడు, మీ యందు దయ చూపించిన వాడు, మీ యందు కటాక్షం చూపించిన వాడు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, హెచ్చించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దేవుని సంఘములో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటి మనం తీసుకొని వెళుదాం గాక. ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. దేవా, ఒక యవనస్తురాలిని మా ఎదుట మీరు పెట్టారు ప్రభువా. రూతు అను యవనస్తురాలిని మా ఎదుట పెట్టి ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దామా? ఒక్క 5 నిమిషాలు. నీకు దేహము, నీ శరీరం సహకరిస్తే నాతో పాటు మోకాళ్ళ ఉండు. ఒకవేళ నువ్వు మోకాళ్ళు ఉండలేకపోతే దయచేసి చక్కగా నున్న నిలబడి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడవైన నా తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తోత్రాలయ్యా. మహిమగల దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. ఆ రోజు ముసలావిడ తండ్రి యవనస్తురాలైన రూతుతో నా తండ్రి ప్రభువా చెప్పగలుగుతుంది, రూతు, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాకమ్మా. నీ యందు ఎవడైతే కటాక్షం ఉంచుతాడో వాడు ఆశీర్వదించబడును గాకమ్మా. నీ యందు ఎవడు దయ చూపించుతాడో వాడు మేలు పొందును గాకమ్మా. అవును దేవుని బిడ్డలారా, రూతు ఒక దయగలిగిన స్త్రీగా ఉంది. ఆమె ఒక కటుకురాలుగా లేదని వాక్యం చెబుతుంది. రూతు జీవము కలిగిన దేవుని వెంబడించిన స్త్రీగా ఉంది. రూతు కష్టపడే విషయంలో వెనక తీని వ్యక్తిగా పొలములో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని సంఘములో నీకు ఆశీర్వాదం ఉంది. ఆ రోజు బోయాజు పొలములో
కావలసిన ధాన్యము పరిగి ఉంది రూతుకు. ఈరోజు దేవుని సంఘములో నీకు కావలసిన సమాధానము, నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆవుసి, నీకు కావలసిన అన్ని దేవుని సంఘములో ఉన్నాయి. మిమ్మల్ని లక్ష్య పెట్టినవాడు దీవించబడతాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని సొత్తై ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా, అవును దేవుని, అవును ప్రభువా, నేను కూడా రూతు వలె ఒక దయ కలిగిన వాడనై నేను ఉండాలయ్యా. నేను కూడా ప్రభువా ఒక దయ కలిగిన స్త్రీ వలె నేను ఉండాలయ్యా. కటుకురాలు ప్రభువా వణికిస్తుందని వాక్యం మాట్లాడుతుంది ప్రభువా. నేను కఠినస్తునిగా ఉండకూడదు ప్రభువా, నేను కఠినస్తురాలుగా ఉండకూడదు ప్రభువా. ఒకవేళ నా మాటల్లో, ఒకవేళ నా ప్రవర్తనలో ఇంతకుముందు ఒక కఠినస్తునిగా, ఒక కట్టుకురాలుగా నేనుంటే నన్ను క్షమించండి ప్రభువా, సహాయం చేయండి. ఎందుకంటే దేవా, ఒకవైపు బోయాజు మాటలు మేము వింటే, ఒకవైపు రూతు మాటలు మేము వింటే, వారి మాటలను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడినట్లుగా చూడగలుగుతున్నాం. అపరాధులు వాళ్ళు కాలేదు, కానీ ప్రభువా నీతిమంతులుగా ఉన్నారు. అవును తండ్రి, నా మాటల వలన నేను ఒకవేళ అపరాధినయ్యానా, ఒకవేళ పాపినయ్యానా, ఒకవేళ అపవిత్రురాలైనా దేవా క్షమించు, మన్నించండి ప్రభువా, కృప చూపించండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అవును ప్రభువా, మేము నీ పొలములో మేము కష్టపడాలి. ఆ రోజు రూతు బోయాజు పొలములో కష్టపడింది. మేము కూడా తండ్రి నీ పొలములో కష్టపడితే మాకు కావలసినంత తండ్రి నీవు తండ్రి మా పక్షాన్ని నిలబడి నువ్వు సహాయం చేస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయనా. దేవా దేవా, ఈ మాటలను మా అందరి హృదయాల్లో 30, 60, 100 ఫలింపచేయండి దేవా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు వరుసన మీరు దీవించండి దేవా. ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపండి. ఇక్కడ నుంచి సమాధానం లేని వారికి తండ్రి నువ్వు సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నుంచే ఆరోగ్యం లేని వారు ఆరోగ్యం పొందుకొని వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇక్కడ నుంచే నెమ్మది లేని వారు నెమ్మది కలిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు ఏది అవసరమో, ఏది అక్కరనో అది వారికి నువ్వు అనుగ్రహించదు గాకని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప అనుగ్రహించి మహిమ పొందమని. చాలామంది రాలేదు ప్రభు, వారిని క్షమించండి. రేపు వారం వచ్చుట కృప చూపించండి. బల్లకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపాటు చేసి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.